శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తాడో. చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లో ఉక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి తను తలుపు చాటును నించాడు. ఈ ఇంట్లో పిచ్చేళ్లు బయట పెట్టి వెళ్ళిపోయారని చెప్పి చక్కగా తీసుకుని ఆ నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపికొచ్చి పట్టు తెలుసు కృష్ణుడని. ఎవరు నువ్వు అని. బలరాముడి తమ్ముడిన. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు, నీ పేరేమిటంటే బలరాముడి తమ్ముడిని అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మా ఇల్లు అనుకున్నాను. నిజంగా గుండెలు తీసిన బంటూరా నాయన నువ్వని. మరి వెన్నకుండలో చెయ్యి ఎందుకు పెట్టావు? ఆయన అన్నాడు వెంటనేను, మా ఆవు దూడ ఒకటి తప్పిపోయింది, వెన్నకుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, కారిస్తే పారిపోతుంది దూడ. వెన్నకుండలో దూడ దూరిందా, చెయ్యి పెట్టి వెతుకుతున్నావా, దూడ పారిపోతుందా అని తెల్లబోయి ఆవిడ చెయ్యి వదిలేసింది, పారిపోయింది. Like, share and subscribe.